బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది నిర్మాతలు మంత్రిని కలిశారు. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించారు. నిర్మాతలు వస్తామన్నారు, రమ్మన్నారు అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. అటు టాలీవుడ్ లో సినీ కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కొనసాగిస్తున్నారు. వేతనాల పెంపుకు సంబంధించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేశారు. నిర్మాతలు చెప్పిన పర్సంటేజీ విధానాన్ని అంగీకరించబోమని ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పింది. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి ఫిలిం ఫెడరేషన్ వెళ్తామన్నారు. కాసేపట్లో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డితో నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరపనున్నారు. టాలీవుడ్ వివాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొత్తానికి ఇటు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో అయితే ఇటు ఫిలిం ఫెడరేషన్ చర్చలు అయితే జరిపారు నిర్మాతలు కూడా. సో ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయి? అలాగే మరి కాసేపట్లో కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డితో కూడా నిర్మాతలు అలాగే ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. అయితే సినీ నిర్మాణంలో ఇటీవల తలెత్తిన కార్మికులకు నిర్మాతలకు మధ్యన వివాదం చిలికి గాలివానలాగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏపీ తెలంగాణలో కూడా, అంటే ఏపీ ఎట్లాగో మనకి సినిమా షూటింగ్లు ఉండే పరిస్థితి, కానీ తెలంగాణలో కూడా పూర్తిగా ఈ సినిమాకి సంబంధించిన కార్మికులందరూ కూడా ప్రస్తుతం విధుల నుండి బహిష్కరించారు. అట్లాగే సినిమా షూటింగ్లు కూడా నిలిచిపోయి ఈ నేపథ్యంలోనే అత్యధిక ఆదాయం చేసే సినిమా పరిశ్రమ, లక్షలాది మందికి కూడా ఈ సినిమా పరిశ్రమ మూలంగా ఆధారం లభిస్తుంది. అయితే ఇది చిలికి గాలివానగా మారింది. అయితే నిర్మాతలకు అలాగే వీరికి సినీ ఎవరైతే పనిచేస్తారో వారి కార్మికుల మధ్యన కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయాన్ని 30% పెంచమని చెప్పేసి కూడా సినీ కార్మికులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని చెప్పేసి కూడా ఒకవైపు సినీ నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజున కందుల దుర్గేష్ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని కలవటానికి కూడా ప్రముఖులు ఎవరైతే ఈ సినీ నిర్మాతలు కూడా ఇక్కడ రాశారు. అయితే కార్మికుల సమస్యకు సంబంధించి ఏపీతో కూడా, అంటే చాలా మంది ఏపీ నుంచి వెళ్లే వాళ్ళే అక్కడ ఉన్నారు, జీవనోపాధి కోసం అక్కడ కూడా ఉంటుంది. ముందు ఏపీలో కూడా ఇటువంటి ఫిలిం షూటింగ్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులోనే కీలకంగా, అంటే ఒకవైపు చూసుకుంటే కనుక చిరంజీవి ఫ్యామిలీకే ఎక్కువ సినీలో భాగస్వామ్యం ఉండటం, ఎక్కువ సినిమాలు తీస్తుండటం మూలంగా ఈ పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తాడన్న ఆలోచనతోనే సినిమాకి సంబంధించిన పరిష్కరించాలని చెప్పేసి మాత్రం ఈ నిర్మాతల మండలి కూడా వచ్చేందుకు ఆసక్తి చూపించింది. అయితే కందుల దుర్గేష్ తో ముందుగా మాట్లాడి అనంతరం డిప్యూటీ సీఎం ని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కానున్నారు. అయితే ఇందులో ఈ రోజున అంటే వస్తానని చెప్పేసి కందుల దుర్గేష్ కి కొందరు నిర్మాతలు ఫోన్ చేయడం మూలంగానే రమ్మానని చెప్పినట్లుగా దుర్గేష్ చెప్తున్నారు. అయితే 1 గంట చర్చలు జరిపి ప్రధానంగా ఏ సమస్యల మీద వచ్చినాయి, ఎటువంటి సమస్యలు పరిష్కరించాలంటే కనుక ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి, ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ సినిమా నిర్మాతల మండలితో కూడా మాట్లాడనున్నారు. అయితే ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని, కార్మికుల సమస్యలపైన చర్చిస్తామని చెప్పేసి కూడా మనకి దుర్గేష్ చెప్తున్నారు. చర్చల అనంతరం, అంటే దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకొని జీతాలు పెంచితే కనుక ఇప్పటికే సినిమా పరిశ్రమకి ఎంత ఆదాయం వస్తుంది, అంటే ఈ రేషియో ప్రకారం, అంటే వచ్చే రేషియో ప్రకారం వాళ్ళ కార్మికులకి జీతాలు చెల్లించాలా లేకపోతే రోజు వచ్చే డైలీ వేజెస్ చెల్లించాలా ఏంటనే మాత్రం నిర్ణయిస్తామని చెప్పేసి మాత్రం దుర్గేష్ అంటున్నారు. అంటే ఈ ప్రస్తుతం నిర్మాతలు దుర్గేష్ కలిసి చర్చించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఇది 2-3 రోజులు తర్వాత ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉంది, దాటి మీదే మాట్లాడతామని చెప్పేసి కూడా దుర్గేష్ అంటున్నారు.
వాసు, అలాగే ఇటు మంత్రి కందుల దుర్గేష్ అయితే ఫిలిం ఫెడరేషన్ అలాగే ఫిలిం ఛాంబర్ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని చెప్తున్నారు. సో ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే కార్మికులు కూడా చాలా కరాఖండిగా ఉన్నారు, మేము చెప్పిన డిమాండ్స్ ఒప్పుకోవాలి అని. ఖచ్చితంగా అంటే ఇది ఫెడరేషన్ కి ఛాంబర్ కి మధ్యన కూడా సమన్వయం లోపం అయితే మాత్రం గతం నుంచి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఈ ఫిలిం ఛాంబర్ అంటే ఇదంతా కూడా నిర్మాతల మండలి, వీళ్ళందరూ కూడా ఫిలిం ఛాంబర్ సంబంధించింది. ఫిలిం ఫెడరేషన్ అంటే అందరూ కూడా దీంట్లో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఎప్పటి నుంచి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇరువురికి సమన్వయం లేకపోవడం మూలంగానే కార్మికులు ఏదైతే ఉదయం 4 గంటలకు షూటింగ్కి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు షూటింగ్ నిర్వహించుకునే కార్మికులకు మాత్రం కనీసం జీతభత్యాలు లేవు, ఇంటికి వెళ్లేందుకు కూడా కనీస ఛార్జీలు లేవు. అట్లాగే ఎప్పటి నుంచో కూడా వారి పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏదైనా అనారోగ్యానికి గురైతే మాత్రం అక్కడ ఉన్న వారు మాత్రమే చందాలు వేసుకుని వాడు చెల్లించే పరిస్థితి. అట్లాగే పిల్లలకు కూడా కనీసం విద్యా సౌకర్యాల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇదంతా సమన్వయం చేసుకుంటేనే ఇదంతా పరిష్కారం అవుతుందని ఒకసారి సమన్వయానికి వచ్చి మాట్లాడుకోమని చెప్పేసి కందుల దుర్గేష్ సూచనప్రాయంగా సూచించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.